నాగమహేష్ గారు అలా ఖైదీ నెంబర్ 150తో ఒక ప్రయాణం మొదలైంది. అసలు సినిమా రంగానికి, సినిమా పరిశ్రమకి రాక మునుపు నాగమహేష్ గారు ఎక్కడున్నారు, ఏం చేశారు? సినిమా రంగం రాకముందు, ఈ సినిమా చేయకముందు అండి, ఖైదీ నెంబర్ 150 చేయకముందు నేను రియల్ ఎస్టేట్లో ఉండేవాడిని. రియల్ ఎస్టేట్ బిజినెస్, అవుట్స్కట్స్లో వెంచర్స్ 25 ఎకరాలు తీసుకుని లేఅవుట్ చేసి ఆ బిజినెస్ చేసేవాడు. హైదరాబాద్లోనే 95 నుంచి నేను రియల్ ఎస్టేటే. అంచేత అసలు అవే ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నాను. అది క్లోజ్ చేసే కారణాలు ఎప్పుడు వచ్చినాయి అంటే, ఈ తెలంగాణ సపరేషన్ టైము చాలా ఉధృతంగా ఉండి మన అవుట్స్కట్స్ బిజినెస్ ఇక్కడ అందరూ సెల్లర్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ, బయర్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఆ టైము అందరూ ప్లాట్ఫామ్ అందరూ ఆంధ్ర వాళ్ళే. ఎప్పుడైతే సపరేషన్స్ వచ్చే టైంకి వచ్చేసరికి ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్ మీద మక్కువ తగ్గింది, ఫ్లాట్ బిజినెస్ పోయింది, రియల్ ఎస్టేట్ చాలా డ్రాస్టిక్గా దెబ్బతింది. ఇంకా ఫర్దర్ వెంచర్స్ చేయొద్దనే ఉద్దేశంతో వెంచర్స్ క్లోజ్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ లైన్కి వెళ్దాం టైంలో చిరంజీవి గారు పాలిటిక్స్ రావటం సరే కొంతకాలం సరదాగా ఈ ఎలక్షన్స్ అయ్యేదాకా ఆయనతో పాటు ఆ పార్టీకైనా ఉపయోగపడదామని మెల్లగా ఏం ఆశించకుండా నాకు పదవులు ఇంట్రెస్ట్ లేదు, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, చిరంజీవి గారికి ఉపయోగపడదాము అని నాకు తెలిసిన చేయొచ్చు కదా అని చెప్పి నేను వెళ్ళటం మొదలెట్టా. అది చాలా అట్రాక్టివ్ అయ్యి నాకు ఏదో చేయాలని మెల్లగా ఈ పాంప్లెట్ రూపేణ పార్టీకి సేవ చేస్తూ ఆయన దృష్టిలో పడటం, తద్వారా 5-6 ఏళ్ళ పాటు పార్టీకి కావాల్సిన కార్యక్రమాలను చేసి పెట్టడం, అట్లా జర్నీ సాగింది. మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తోటి సినిమా యాక్టర్ అయ్యాను. వాడు గొప్ప జీవితం గడుపుతున్నా. వైజాగ్లో మీ పేరు చెప్తే చాలా మంది మాకు మిత్రుడు అంటే మాకు మిత్రుడు, మాకు సన్నిహితుడు అంటే మాకు సన్నిహితుడు, మాకు ఆత్మీయుడు అంటే మాకు ఆత్మీయుడు అంటారు. ఏంటి ఆ కథ ఏంటి? ఆ కథ ఏంటంటే, నేను ఫస్ట్ జాబ్ నాకు 1985 టైంలో వైజాగ్లో వచ్చిందండి. సేల్స్ రిప్రజెంటేటివ్గా జగజ్జిత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఆ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ ఉన్నాను. నేను లిక్కర్ బిజినెస్, అది లిక్కర్ కంపెనీ అరిస్టోక్రాట్ విస్కీ బ్రాండ్. ఓకే. దానికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకి నేను రిప్రజెంటేటివ్ ఉండేవాడిని. ట్రావెల్ చేస్తుండేవాళ్ళం. అక్కడే నేను సినిమా యాక్టర్, నాటక రంగానికి పరిచయం అవటం, నాటకాలు చేసే ప్రయత్నం చేయటం, అక్కడే నేను వైజాగ్లోనే నేను యాక్టర్ అవటం. అప్పుడే 86లో ఇప్పుడు కోకిల అనేది నా ఫస్ట్ పిక్చర్. అవును, మన గీతాకృష్ణ గారి రెండో సినిమా. ఫస్ట్ యాక్టర్ నేను చేసింది శోభన గారు, నరేష్ గారు, శరత్బాబు గారు. అద్భుతం, మామూలు కాంబినేషన్. ఆ కాంబినేషన్లో ఒక సీన్లో యాక్ట్ చేయటం, ఆ సింగిల్ టేక్తో నాటరంగ పరిచయం ఉండటం వల్ల సింగిల్ టేక్తో డైలాగ్ చెప్పగలగడం. అది చూసి గీతాకృష్ణ గారు, నీలాంటి ఆర్టిస్టు మెడ్రాస్లో ఉంటే బాగుంటుందా అని చెప్పేసరికి 3 జిల్లాలో నేను అమ్మే లెక్కర్ కంటే ఆయన మాటకి ఎక్కిచ్చింది. ఇచ్చి ఒక జాబ్లో కిక్ తన్నేసి ఫిట్ చేసి వెంటూ చెన్నై వెళ్ళారు మీరు వేషాల కోసం? 90లో 93 దాకా నేను మెడ్రాస్లో ఉన్నా సినిమాలో వేషాలు చేయడం కోసం. ఆ టైంలో కూడా పెద్ద సినిమాలు చేసేవాడిని, చిన్న సినిమాలు ట్రై చేసేవాడు కాదు అసలు. అన్ని పెద్ద సినిమాలే. చాలా ఆసక్తికరంగా. బాలకృష్ణ గారు ధర్మక్షేత్రం చేశా, చిరంజీవి గారిది ముఠామేస్త్రి, మెకానికలుడు అండ్ ముగ్గురు మనగాళ్ళు. వరుసగా వచ్చినాయి, వరుసగా చేశా. అసలు నెంబర్ 150కి అసలు సంబంధం లేదు ఎప్పుడో. అలా నాగార్జున గారి ప్రెసిడెంట్ గారి పెళ్ళం, రక్షణ వారసుడు, ఆయన 3 సినిమాల్లో చేశారు, హ్యాట్రిక్ చేసాం. వెంకటేష్ గారితో కొండపల్లి రాజా చేశా. అట్లా సినిమాలు చేస్తున్న టైంలో చిన్న వేషాల్లో 1-2 సీన్లు. ఇప్పుడులాగా డైలాగ్, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత కూడా శంకర ప్రసాద్ ఒక సీను, ఇంకో సినిమాలో ఒక సీను కదా, అప్పుడు ఒక సీనే. కొన్ని సినిమాలు కంటిన్యూటీగా ఉండి గోండా పాత్రలు ఏం చేస్తుండేవాళ్ళం. ధర్మక్షేత్రం అట్లాగా అది కంటిన్యూటీ ఉండేది. బట్ నో యూజ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉండదు. రక్షణలో ఒకటే సీను మంచిగా ఎక్స్పోజ్ అయింది, వాళ్ళ పుష్ప దాకా ఎక్కిచ్చారు నా మొహాన్ని. రక్షణ నాగార్జున గారు, ఉప్పలపాటి నారాయణరావు డైరెక్షన్. అలా సాగుతున్న టైంలో మా బ్రదర్కి కొంచెం హార్ట్ ఎన్లాజ్మెంట్ రావటం, ఆయన ఫ్యామిలీ కొంచెం దెబ్బతినే పరిస్థితులు, ఫైనాన్షియల్గా సహాయం చేయాల్సిన పరిస్థితి, సిస్టర్ మ్యారేజ్ చేస్తున్నాము, కొంచెం అప్పులు నేను చేసే పర్సనల్గా అది తీర్చాల్సిన పరిస్థితి, ఎన్ని చుట్టుముట్టేసరికి అంత వ్యామోహంతో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన వాడిని, ఉద్యోగం అనే సినిమాకి వెళ్ళిన వాడిని సినిమా వదిలిపెట్టి జీవితంలోకి వచ్చాం. మళ్ళీ డబ్బు సంపాదించాలి, అప్పులు తీర్చాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, అమ్మని తమ్ముడిని చెల్లిని చూసుకోవాలి, బాధ్యతలు నన్ను లాగినానికి పడిపోయాను.
ఇక అట్లా అట్లానికి వచ్చిన వాడిని 13-14 ఏళ్ల పాటు రియల్ ఎస్టేట్లోనే ఒక ఏజెంట్గా ప్లాట్లు అమ్మడం మొదలుపెట్టి ఆ అనుభవంతో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫ్లోట్ చేసి 2-3 ఫ్రెండ్స్ కలుపుకొని ఒక మేనేజింగ్ డైరెక్టర్గా అప్పుడు కూర్చున్నా. ఇప్పుడు డైరెక్టర్స్ మేనేజ్ చేస్తా కూర్చున్నా. అది సింపుల్గా. అద్భుతం. కానీ ఎన్ని ఎత్తు పల్లాలు ఒక మనిషి జీవితంలో ఉండాలో అన్ని ఎత్తు పల్లాలు ఉన్నాయండి. Correct. అన్ని ఎత్తు కాదు. నేను ఇంకోటి విన్నాను మహేష్ గారు, అంటే ఎవరైనా కే విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి వేషం అడుగుతారు. అప్పుడు కే విశ్వనాథ్ గారు వేషం ఇస్తానంటే వద్దన్నారంటే మీరు అదేంటి ఆకదేంటి నిజమా అది కాదా? అబద్ధం. అప్పుడు ఆయన ఉన్నప్పుడు నేను యాక్ట్ చేయలేదు. చేయలేదా? ఆయన అడిగారంట? లేదండి. లేదా? వైజాగ్ లో జరిగింది విన్నాను నేను. లేదు, ప్రయత్నం నేను అప్పుడు ఆ రోజుల్లో నేను యాక్టర్ కాలే, ఇంకా ప్రయత్నించాలి అసలు. చేయలే. మరి స్వర్ణకమలం అప్పుడు ఎవరు ఎలా స్వర్ణకమలం అప్పుడు నాకు గమ్మత్తు అంటే విశ్వనాథ్ గారు కాదు, వేమూరు సత్యనారాయణ గారు అని తెలుసు, వేమూరు ప్రొడక్షన్ డిజైనర్. వేమూరు సత్యనారాయణ గారు తెలుసు. లేడీస్ టైలర్ పెద్ద హిట్ అయిన తర్వాత వంశీ గారి గురువు గారు లాంటి వాడు వాళ్ళు మహర్షి సినిమా తీయటం కోసం వైజాగ్ వచ్చారు. ఆయనకి ఒక సాయంత్రం సంధ్యా సమయంలో నేను వేసిన డ్రెస్, అప్పుడు వెంకటేష్ గారు ఇండస్ట్రీ వచ్చిన కొత్త ఈ బ్యాగీ డ్రెస్ ఉండేది వెంకటేష్ గారు. నేను ఆ మోజులో 4-5 కొని పారేసాం. ఒక మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని ఎస్డి మోటార్ సైకిల్, స్వేచ్ఛ జీవితం, మంచి వయసులో ఉన్నాము. ఆ బీచ్ ఒడ్డున నన్ను చూసి ఆయనకి చీకట్లో మనం చేపలాగా మెరిసాం. కాంతి పడితే చేప మెరుస్తుంది, అటు మెరిసామండి. ఆ కుర్రోడు ఇట్లా మనం మాట్లాడదామంటే వచ్చి తమ్ముడు సత్యం గారు వచ్చాడు ఫస్ట్ నా దగ్గరికి. వచ్చి నేను తమ్ముడు సత్యం అండి, స్రవంతి మూవీస్ నుంచి మా ప్రొడక్షన్ డిజైనర్ వేమూరు సత్యనారాయణ గారు సార్ మీతో మాట్లాడతారంట అనగానే, నేను లోకల్గా ఉన్న కుర్రోళ్ళం కదా, నా లొకేషన్స్ అడుగుతారేమో అని వెళ్ళా. నన్ను చూడగానే ఆయన పరిచయం చేసుకోగానే, నా పేరు మహేష్ అని పరిచయం చేసుకున్నా. మీరు ఏమైనా సినిమాలో యాక్ట్ చేశారా అని అడిగాడు. బెత్తరపోయి లేదండి అన్న. చేసి ఇంట్రెస్ట్ ఉందా మీకు అన్నారు. అనగానే ఇక అంటే లేదు సార్, సినిమా ఇది కాదు, అంబిషన్ లేదు, కానీ చెత్త సినిమా చూసినప్పుడు మాత్రం ఈ పార్టీ యాక్టింగ్ మనం చేయలేము అనిపిస్తుంది అండి అన్న. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వంశీ గారు ఎక్కడ ఉన్నారో పరిచయం చేస్తామన్నారు. పక్కన ఫ్రెండ్స్ మహేష్ వెళ్దాం అని ఉత్సాహపరిచారు. సరే వస్తాం సార్ అన్న. అట్లా ఎంట పెట్టుకుని ఆయన తీసుకెళ్ళారు. ఆ కార్ని ఫాలో అవుతా బైక్ మీద వెళ్ళాం. వంశీ గారు చూశారు, ఎందుకు ఏంటినా అంటే చూస్తే ఉపయోగపడతారో అని తెచ్చారు సార్. మేకప్ వేసి నాకు ఫోటో చూపించున్నాడు. నెక్స్ట్ మేకప్ కూడా వేశారు. నాకు అవకాశం రాలేదు కానీ ఆలోచన వచ్చింది. ఎంత అందంగా ఉన్నాను, ఒక పక్క చూస్తే రాజశేఖర్ లాగా, ఇటు చూస్తే కమల్ హాసన్ లాగా రకరకాలుగా కనిపిస్తున్నా. మీకు కనిపిస్తుంది మేకప్ వేసి ఎంత మార్పు వస్తుందా అనేది ఉంది. చాలా మార్పు వచ్చింది, చాలా బాగా ఆశ్చర్యం వేసింది. ఇక నేను మా ఫ్రెండ్ సర్కిల్లో స్టార్ అయిపోతారు. కాబోయే స్టార్ సినిమా ఇండస్ట్రీకి నేనే స్టార్ వెళ్ళబోతున్నాను వెళ్ళి అనేసరికి అక్కడి నుంచి ఇక హైదరాబాద్ వైజాగ్ వచ్చినా, ఏ సినిమా కంపెనీ వచ్చినా సరే నా ఫ్రెండ్స్ నాకు మెసేజ్ వచ్చేవాళ్ళు, మహేష్ ద్రోణరాజు సత్యనారాయణ గారి గెస్ట్ హౌస్లో ఆడొచ్చారంట అని. అట్లా రఘు గారు, కళ్ళు రఘు, స్వర్ణకమలానికి విశ్వనాథ్ గారు వచ్చారు. వస్తే కలవటా ట్రై చేశాం కానీ అవకాశం రాలా. రఘు గారు అయితే వచ్చి మాట్లాడాడు. ఆయన గెస్ట్ హౌస్కి వెళ్తే ఆయన ఏమన్నారంటే, ఆల్రెడీ ఆయన కళ్ళు తీయటానికి వచ్చారు. ఎంవి రఘు గారు శివాజీ రాజా హీరో దాంట్లో. ఆల్రెడీ అందరం మేము ఇక్కడ వర్క్షాప్ కూడా పెట్టేసాము, 20 days నుంచి ఇక్కడ ఉన్నాము, ముందు వచ్చిండే వేషం వచ్చేది మీకు చెప్పి ఉండండి, మీ పర్సనాలిటీ బాగుంది, మీ వాయిస్ కూడా బాగుంది, మీరు నాటక రంగ అనుభవం ఉందా మీకు అని అడిగాడు ఆయన. లేదు సార్ అన్న. ఉంటే బాగుంటుంది, అది కూడా చూడపోయారా, ట్రై చేయపోయారు. లోపు ఇక్కడ ఆల్రెడీ జంజాల గారు, వంశీ గారు అంత వస్తుంటారు కదా, మీకు ఛాన్సులు వస్తాయి, మీకు ట్రై చేయండి అని ఆయన ఒక కొత్త మార్గం చెప్పారు. ఇప్పుడు వైజాగ్లో అసలు నాటక రంగం ఎక్కడ ఉందో నాకు తెలియదు, దాన్ని అయిపోయేది తెలియదు. ఒకసారి ఎట్లాగే స్వర్ణకమలం గెస్ట్ హౌస్ దగ్గర విశ్వనాథ్ గారు ఉన్నారు. నా ఫ్రెండ్ ఆ కంపెనీ కార్ పెట్టాడు. ఆ కలెక్షన్ కోసం వెళ్ళినప్పుడు లాన కూర్చున్నాం. అక్కడ కేసీ సాయి గారు అని ఆయన ఒక సీనియర్ మోస్ట్ స్టేజ్ డైరెక్టర్. ఆయన ఆ సినిమా యాక్ట్ చేస్తానికి వచ్చాడు. ఆయన మీరు మెడ్రాస్ నుంచి వచ్చారా అని అడిగాడు. ఆయన ప్రకటించాడు, మిమ్మల్ని మీరు మెడ్రాస్ వచ్చారా అన్నాడు. ఎందుకంటే అప్పుడు క్లీన్ చెబుతుండేవాడి, బ్యాగీ బనీన్లు, జీన్ ప్యాంట్లు హడావిడి ఉండేది. ఇప్పుడు జీన్స్ అండ్ జీన్స్ అవును, ముందు నుంచి కొంచెం స్టైలిష్గా ఉండేవాడు.
అనగానే లేదు సార్ అన్న, మరి రెగ్యులర్గా కనిపిస్తున్నారు గెస్ట్ హౌస్లో అన్నారు. మా ఫ్రెండ్ కార్ పెట్టాడండి, ఇట్లాగూ కలెక్షన్ కోసం వస్తున్నాము, మీరేంటి సార్ అన్న. దీంట్లో చిన్న వేషం చేస్తున్నాను, మీ పేరు సార్ అంటే కేఎస్టీ సాయి అన్నాడు. నాటరంగం మీకు పిఎల్ తెలుసా అని అడిగాడు ఆయన. తెలుసు సార్ అన్న, పిఎల్ గారు మేము కలిసి చేస్తాము, బాపట్ల మాది, జగన్నాథ రథ చక్రాలు ఆడతాం, నాటకం అనగా నీకు ప్రాణం లేసి వచ్చింది. ఈ కుర్చీతో సహా వెళ్ళిపోయి గురుగారు ఇటు జరిగింది, నాకు ప్రాక్టీస్ కోసం ఒక నాటకం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఇక్కడ నాటకాలు ఉన్నారండి ఏమన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి సార్ అంటే, ఆయన అదృష్టం అండి, ఒక మంచి గురువు దొరకడానికి కూడా రాత ఉండాలి, సమయం రావాలి. ఆయన ఇక్కడ మిస్రో ఉన్నాడు, కృష్ణ చైతన్యం ఉన్నాడు. మిస్రో అయితే నీకు పర్ఫెక్ట్గా నేర్పుతాడు, జాగ్రత్తగా 4 అక్షరాలు నేర్చుకోవచ్చు నువ్వు ఆయన దగ్గర. ఎక్కడుంటాడు సార్ అంటే, పోర్ట్ ట్రస్ట్లో జాబు, మరి ఫోన్ నెంబర్ కూడా తెలియదు నాకంటే. ఇది చాలా నెక్స్ట్ మార్నింగే పోర్ట్ ట్రస్ట్కి వెళ్ళిపోయాం. 4th ఫ్లోర్లో ఉన్నాడు, వెళ్ళిపోమన్నారు వాళ్ళు. రిసెప్షన్ అడిగితే పైకి వెళ్ళమన్నారు. వెళితే ఈయన క్యాడర్లో వస్తున్నాడు మిస్రో గారు. మిస్రో అంటే ఎవరో సార్ అంటే, వాళ్ళు సినిమాలు చేశాడు, అదేనయ్యా మరో చేతుల్లో యాక్ట్ చేశాడు కదా, ఆయనే మిస్రో అన్నాడు. ఓ ఆయన అనుకున్నాం. ఈయన చూసి గుర్తుపెట్టా, వస్తున్నాడు రా, ఈయనరా ఆ సినిమాలో ఉన్నాడు రా అని. సదా నమస్తే అన్న. అప్పటికి మనకి సూత్రధారులు ఎన్ని పడుతుంటాయి, మనకి పడుతుంటాయి కదా, అన్ని పడుతున్నాయి. ఆయన అట్లా ఉన్నాడు. సిరివెన్నెల ఆయన మరో చరిత్ర, సాగర సంగమం, స్టెప్పులు సాగర సంగమం ఇంకా అవుట్ స్టాండింగ్. సార్ నమస్తే, నా పేరు మహేష్ అండి అని టపటపా 2 ముక్కల్లో వేమూరు సత్యనారాయణ గారు ఎట్లా నన్ను అడిగాడు, కేసు అట్లా గైడ్ చేశాడు, మొత్తం చెప్పేశా. చెప్పగా అదే టైంలో ఆయన నాటకం చేపట్టారు. జమీందారు వేషం కోసం ఎత్తుకుంటున్నాడు ఆయన. వైజాగ్లో చాలా పెద్ద కళాకేంద్రం అది, అందరూ ప్రతివాడు ఆర్టిస్ట్ అక్కడ, అందరూ బిజీగా ఉంటారు. ఆయనకి సరైన వ్యక్తి దొరకలా. కరెక్ట్గా హైటు వెయిట్ కనిపించేసరికి సాయంత్రం పలానా అడ్రస్ రండి అని చెప్పి ఒక రిహార్సల్స్ చోటుకి రమ్మన్నారు. వెళ్ళా. అక్కడ పరిచయం సెకండ్ వ్యక్తి మన వైజాగ్ ప్రసాద్ గారు. వైజాగ్ ప్రసాద్ దాంట్లో లీడ్ రోలు. భలే పెళ్ళైన నాటకం అయితే ఆయన పరిచయం చేసి ఇట్లాగా సాయి పంపించారంటే, కేఎస్టీ సాయి గారు పంపించారు, ఇతనికి ఎవరో ప్రొడ్యూసర్ ఆఫర్ ఇచ్చారంట, 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారంటే వచ్చాడు. ట్రైనింగ్ కాదు ఈ సినిమాలో అంటే, దీంట్లో నాటకంలో వేషం ఇద్దాం అనుకున్నాను, మీకైనా స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉందా అని ఆయన అడిగాడు. లేదు సార్, జీవితంలో ఎప్పుడు ఎక్కలేదు అన్న. సార్ మనం అసలు అనుభవం లేదంట అని వైజాగ్ ప్రసాద్ అంటాం జరిగింది. అంటే అలా చూద్దామండి, నన్ను పట్టుకుంటే లాక్కెళ్దాం లేదా వదిలేద్దాం అని నా ముందే ఆయన చెప్పాడు. అయ్యా మీకు నెల్లూరు స్లాంగ్ తెలుసా అడిగాడు మిస్టర్ గారు. సార్ నెల్లూరు స్లాంగ్ ఇది అనేది అది తెలియదండి, కానీ ఇక్కడ బ్లాక్ డాబ్ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ నాతో మాట్లాడే విధానం ఇమిటేట్ చేస్తారు మీకు అన్న. చెప్పండి అన్నాడు. నాది లిక్కర్ కంపెనీ కదా, అక్కడ జగదాంబ బిల్డింగ్ లో ఉండేది అది బ్లాక్ డాబ్ బార్ రెస్టారెంట్ అని. నెల్లూరు అయినా వేణుగోపాల్ రెడ్డి. ఏందయ్యా మహేష్, ఆర్డర్ పట్టు పోయినావు, అది సప్లై చేయలేదు, ఎప్పుడు వస్తావయ్యా అందరూ అడుగుతున్నారు ఆయన ఏసీ విస్కే పంపించదు బేగా అంటే ఏదో చెప్పాడు ఆయన. ఇట్లా చెప్పేసా గురుగారికి. ఉందండి విషయం ఉంది దగ్గర అన్నట్టుగా ఇలా ముచ్చటపడ్డారు. అట్లా ఒక మంచి ముహూర్తం చూసి కొబ్బరి గోళ్ళు ఇచ్చి బొట్టు పెట్టి నాతో డైలాగ్ నేర్పించడం మొదలెట్టారు. ఫస్ట్ ప్రదర్శన ఒక 3 months రోజు రిహార్సల్స్ ఉండేవి. ఇక కిక్ ఇచ్చిందండి అది, నడన కిక్ ఇచ్చింది. అప్పుడు దాకా మనం సరదాగా వెళ్ళి సీట్లు కూర్చుని గరుడాచలం నాయుడు జమీందారులు ఇవ్వడం, ఆ ఆంగికం ఆ డైలాగ్ చెప్పడం, ఎప్పుడు స్టేజ్ ఎక్కుతా అని ఇక నిద్రపట్టిన పరిస్థితి నాకు. అట్లా నాటక రంగంలో ఆ చప్పట్లు ఉంటాయి, ప్రేక్షకులు ముందు అసలు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమే థ్రిల్లింగ్ ఉండేది. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. పైగా మీరు పక్కన వాళ్ళు చేస్తున్నది కూడా భలే చేస్తున్నాడే, మనం చెయ్యాలి ఇట్టగా, ఇది ఎప్పుడు వస్తుంది నాకు అన్నంత ఉత్సాహం ఉండేది. నిజం మీరు నమ్మరండి, శుశ్రూష అని చెప్పలేను కానీ ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఒక ప్రియురాలని కలవటానికి ప్రియుడు పడే తాపత్రం లాగా మా గురువు గారిని కలవటానికి ఎప్పుడు సాయంత్రం అవుతుందా వెళ్ళిపోదాం రిహార్సల్ దగ్గరికి, ఎప్పుడు సాయంత్రం అవుతుందా వెళ్ళిపోదాం. ఆ సాయంత్రం కోసం ఎదురు చూస్తామండి ఆ రిహార్సల్స్ కోసం. అట్లా ఆయనతో పరిచయం తర్వాత ఏనాడు నా రూమ్లో దొరికేవాడు కాదు. బ్యాచులర్ లైఫే. సాయంత్రం అయితే చాలు అమ్మాయి సూట్ కేసు పక్కన పెట్టడం, బ్రీఫ్ కేసు వెళ్ళిపోవాలి, బైక్ వేసుకుని చిరంజీవి అని వస్తుంది మిశ్ర గారికి వెళ్ళిపోవటం, ఆయనతోనే రాత్రి 9 గంటల దాకా రిహార్సల్ చేయటం, మరి ఆయన డ్రాప్ చేసి రావటం. అట్లా ఈ పూర్వరంగం ఇది పునాది. ఇది పునాది. ఇలా ఫస్ట్ ప్రదర్శన విజయవాడ చేశాము.
వాళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ 10 మంది పైన ఉంటారు. 10-15 నుంచి యాక్ట్ చేస్తున్న వాళ్ళు స్టేజ్ మీద. నేను ఒక్కనే ఫ్రెష్ ఉంది. అంతే నా వల్లే నాకు భయం, నా వల్ల వాళ్ళందరూ భయం. ఈడ కంపు చేస్తాడేమో, ఈడ నాటకాన్ని దోడేస్తాడో అని. బట్ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదండి. నాటకం సక్సెస్ అయింది, బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది, గురువుగారికి బెస్ట్ డైరెక్షన్ వచ్చింది, బెస్ట్ కమెడియన్ ఇంకో ఆయనకి వచ్చింది. మా దాంట్లో నా వల్ల నాటకం నాశనం వల్ల బతికేసింది. అక్కడ నేను అందరూ నన్నే అభినందించారు. అలా ఎన్ని నాటకాలు వేస్తుంటారు మహేష్? జస్ట్ 3-4 అంతే. తర్వాత మళ్ళీ బాధ్యతల్లోకి వచ్చి, ఎందుకంటే అంటే నేను మెడ్రాస్ వెళ్ళిపోవాలి ఆలోచన కదా, సినిమా చేసే వెళ్ళిపోరు కదా. అప్పటికే 6 నెలలు ఏళ్ళు దాటిపోయింది. నాకు వచ్చేసింది, నమ్మకం వచ్చేసింది, నాకు తెలిసిపోయింది మొత్తం. నటరాదు కానీ నమ్మకం వచ్చింది. ఇంక మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చేయగలని మద్రాసు. అదే టైంలో ఈ నాటక ప్రవేశం ఉండటం వల్ల సినిమా కోకిల చేశా. ఆయన ఇచ్చిన కిక్ తోటి ఇంకా మా సపోర్ట్ కూడా దొరికిందనే నమ్మకం వచ్చింది. గీతాకృష్ణ గారు ఉన్నారు కదా, చాలా ఇక నేను ఆ తర్వాత గీతాకృష్ణ గారు మీకు వేషం ఇచ్చారా? తదుపరి సినిమాల్లో 2 సినిమాలు చేశాడు ఆయన. కీచురాళ్ళు అని, ప్రీతమ్మ, 2 సినిమాల్లో నేను నాకు వేషం దక్కల. అప్పుడు నాకు అర్థమైంది, కనువిప్పు కలిగింది. ఓహో, నేను మహానగరంలో ముష్టివాడిని, ఒకటి నమ్ముకుంటే బతకలేను, అందరు కొంపలు తిరగచ్చు. ఆ తర్వాతనే నేను కోదండరామరెడ్డి గారి దగ్గరికి, బి గోపాల్ దగ్గరికి, దాసనారాయణ ఆఫీస్కి, విశ్వనాథ్ గారి ఆఫీస్కి, రాఘవేంద్ర ఆఫీస్, అందుకే అన్ని ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, కొన్ని సినిమాలు చేయడం జరిగింది. అద్భుతం మహేష్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.